సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లం? మేడం నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం. మీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి వయసు ఇప్పుడు 22 ఏళ్ళు మేడం, నా వయసు 24 ఏళ్ళు మేడం. 1 ఇయర్ తర్వాత అయినా లవ్ చేసుకున్న 1 ఇయర్ కి వాళ్ళ ఇంట్లో తెచ్చింది మేడం. తెచ్చిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళక్క మాట ఇచ్చారు పెళ్లి చేస్తామని. మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తామని ఇంట్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అమ్మాయి ఫోన్ గుంజుకున్నారు. మీకు చెప్పి ఎంతకాలం అయింది వాళ్ళు మాకు పెళ్లి ఇష్టం లేదు మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదని? మొన్న రీసెంట్ గా అమ్మాయితోటే వీళ్ళన్న వీళ్ళక్క కలిసి కేసు పెట్టించారు మేడం. మళ్ళా అమ్మాయిని ఏమంటారు అంట, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తామని మాట్లాడేదంట వాళ్ళు. సరే అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న బెదిరించారు. అమ్మాయి నువ్వు రియల్ గా 5 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటే అమ్మాయి నీతో వచ్చేయచ్చు కదా, ఎందుకు ఆగిపోయింది? అదే అర్థం అవ్వట్లేదు మేడం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. నేను మీ యాంకర్ రీనా. సో మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే షోస్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య 2వ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు. సో మీ యొక్క సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ సమాజ సేవ చేస్తున్న మన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు రెడీగా ఉన్నారు. పలకరించేద్దాం. మేడం నమస్తే. నమస్తే రీనా. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్ మ్యామ్. సో మనం ఎప్పుడు అనుకున్నట్టు వారికున్న సమస్యల్ని తెలుపుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు మీ షో ద్వారా. అండ్ తెలపలేని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మీ షో చూస్తూ ఎంతో మంది తెలుసుకుంటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కాల్స్ ఎందుకు, మీరు విడిగా మాట్లాడి చెప్పొచ్చు కదా అని. ఇలా ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కాంటాక్ట్ అవ్వలేకపోతూ ఉంటారు. సో మనం ఇచ్చే సజెషన్స్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా ఓకే ఇలా చేస్తే బెటర్ అనమాట ఈ డిస్ప్యూట్ ఉన్నప్పుడు అనే దానికి ఒక క్లారిటీగా యూజ్. ఎస్, చాలా మంది నేర్చుకుంటున్నారు, తెలివిగా బిహేవ్ చేస్తున్నారు కూడా. సో అలాగే ఈ రోజు కాలర్ కూడా రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు అనిల్ కుమార్ మేడం. అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి? మహేశ్వరం మండల్ మేడం. ఓకే అండి. ఓకే, మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి. రమ్య మేడం ఉన్నారు, పలకరించండి. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లం? మేడం నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం, ఒక 6 సంవత్సరాల నుంచి. ఓకే అమ్మా, ఎలా పరిచయం అమ్మాయి? అమ్మాయి మా రిలేటివ్స్ మేడం. రిలేటివ్సే. మీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి వయసు ఇప్పుడు 22 ఏళ్ళు మేడం, నా వయసు 24 ఏళ్ళు మేడం. ఓయ్, 6 ఏళ్ల క్రితం అంటే నువ్వు మరి 16 ఏళ్ళకి ఆ పిల్లని లవ్ చేసావా? అప్పటికి 18 ఏళ్ళు ఉన్నాయి మేడం. 19 ఏళ్ళు ఉన్నాయి మేడం. మీరేం చేస్తున్నారు ఇప్పుడు పని? నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా మేడం. ఓకే, అమ్మాయి ఏం చదువుకుంది, ఏం చేస్తుంది? అమ్మాయి డిగ్రీ చదువుతుంది మేడం. మీరిద్దరు చుట్టాలే, ఒకే క్యాస్ట్, కొంత ఇద్దరు ఒకళ్ళ కుటుంబాల గురించి ఒకళ్ళకి తెలుసు. ప్రాబ్లం ఏంటి మ్యారేజ్ చేయడానికి? 1 ఇయర్ తర్వాత అయినా లవ్ చేసుకున్న 1 ఇయర్ కి వాళ్ళ ఇంట్లో తెలిసింది మేడం. తెచ్చిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళక్క మాట ఇచ్చారు పెళ్లి చేస్తామని. మీ ఇద్దరికి? ఓకే, మా ఇద్దరికి చేస్తామని. ఈ లోపు మీ ఇద్దరు విడిపోయారా ఏంటి మేడం? ఈ లోపు మీ ఇద్దరు విడిపోయారా గొడవ పడి? ఏం లేదు మేడం, వాళ్ళు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తామని ఇంట్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అమ్మాయి ఫోన్ గుంజుకున్నారు. నేను కాల్ చేస్తే వాళ్ళ అన్న వాళ్ళక్క మేము మాట్లాడినాం, వాళ్ళు ఒప్పుకుంటలేరు, మేము ఏం చేయలేమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ తెలిసింది వాళ్ళ అన్న అక్కకే, అమ్మాయి వాళ్ళ అన్నయ్య అక్కకి. వాళ్ళు మీకేం మాట ఇచ్చారంటే మా అమ్మా నాన్నని మేము ఒప్పిస్తాము, ఒప్పించిన తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడిస్తాము అన్నారు. అవును మేడం, మేమే పెళ్లి చేస్తాం, మేమే పంపిస్తామని చెప్పారు అన్నారు. సో వాళ్ళని నమ్మి మీరు ఊరుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ తర్వాత ఫ్లేట్ ఫిరాయించి మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు మీ ఇద్దరు పెళ్లికే అంటున్నారు. అవును మేడం. ఓకే, ఇలా అని మీకు చెప్పి ఎంతకాలం అయింది మేడం? మీకు చెప్పి ఎంతకాలం అయింది వాళ్ళు మాకు పెళ్లి ఇష్టం లేదు మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదని? June 3కి మాట్లాడారు మేడం. మొన్న రీసెంట్ గా అమ్మాయితోటే వీళ్ళన్న వీళ్ళక్క కలిసి కేసు పెట్టించారు మేడం. మళ్ళా కేసు ఫైల్ చేయించారా? ఫైల్ ఏం కాలేదు మేడం. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళకి తెలిసి మీకు 6 ఇయర్స్ బ్యాక్ మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. మీరు లవ్ చేసుకున్న 1 ఇయర్కే వాళ్ళ అన్నయ్యకి అక్కకి తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది మేడం. వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. అయినా మిమ్మల్ని 5 ఇయర్స్ వదిలేసారా లవ్ చేసుకోవడానికి? అవును మేడం, మేము ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకున్నాం, ప్రతి ఒక్కటి చెప్పే తిరిగినాం. 6 ఏళ్ల నుంచి తిరుగుతుంటే ఇప్పుడేం బాధ వాళ్ళకి? అదే మేడం,
నాకు ఇట్లా చేసిరు, ఇంకోటి కూడా రేపు మాట్లాడతారన్న కూడా అమ్మాయిని ఇట్లా టెంపుల్ పోతున్నామని వాళ్ళ అక్కకి చెప్పి వెళ్ళినాం, సరే పోయిరండి అని కూడా చెప్పింది. ఇప్పుడేమో వాళ్ళ అక్కనే ఆమెను రిటర్న్ బెదిరించి అట్లా వేసి ఇట్లా అట్లా ఇట్లా అని ఏదేదో మాట్లాడి అమ్మాయిని బెదిరించిరంట. కానీ ఆమె చెప్పుకోలేకపోతుంది అని ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది. నేను కాల్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ స్టోరీ పక్కన పెడితే మీరిద్దరు హ్యాపీగా ఎంతకాలం అయింది మీరిద్దరు ఉండి లాస్ట్ గా? రిలాక్స్ గా ఉండి మేడం ఒక 1 వీక్ 10 days 1 month మేడం 2 years దాకా మంచిగా ఉన్నాం మేడం. లాస్ట్ 2 years వరకు మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు. అంటే లవ్ చేసిన వాళ్ళు 2 years దాకా బాగానే ఉన్నాం. లవ్ చేసిన 2 years బాగానే ఉన్నారు. 4 years నుంచి మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయా? గొడవలు అంటే చిన్న చిన్న గొడవలు అయితే కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాం. ఏంది అట్లా కాదు ఇట్లా అని వాళ్ళు చెప్పినారు, మాకే మంచి చెప్పి మమ్మల్ని నచ్చ చెప్పుకున్నారు. అదేనయ్యా నేను అనేది. ఇప్పుడు ఈ అమ్మాయి పూర్తిగా రివర్స్ అయిపోయి ఇతను నాకు వద్దు అని ఎంతకాలం అవుతుంది? నిన్ను వదిలించుకోవడానికి ట్రై చేసి ఎంతకాలం అవుతుంది? అది PS లోనే మేడం. అదే ఎప్పుడు అంటున్నా? అది July 31st మేడం. ఏది ఓ 10 రోజుల క్రితమా? అవును మేడం. ఇప్పటిదాకా మీరు ఇద్దరు బాగానే ఉన్నారా? మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంట్లో మాట్లాడిన తర్వాత కూడా అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది. ఏమంటది లాస్ట్ గా? July 31st ఏమంది నీతో? ముందు 30th దానికన్నా ఒక రోజు ముందు కాల్ చేయలే మేడం. మధ్యాహ్నం 30కి మధ్యాహ్నం 12:30 కాల్ చేసింది, మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు. ఏమని మాట్లాడుకున్నారా లాస్ట్ కాల్లో? మంచిగా మాట్లాడుకున్నాం మేడం. అంటే కలిసి మేము ఆల్రెడీ మళ్ళీ మీట్ అయి ఉన్నాం కూడా. తను ఎగ్జామ్స్ కూడా రాసింది, ఎగ్జామ్ సెంటర్ కాడికి కూడా వెళ్ళాను, ఎగ్జామ్స్ రాయించుకొని కూడా వచ్చాను. తను మంచిగా ఉంది. వాళ్ళ అన్నకు కాల్ చేసిన తెలిసినట్టుంది. వాళ్ళ అన్ననేమో తొలుకొని పోయి కేసు పెట్టి ఇచ్చిందంట. అమ్మాయిని ఏమంటారు అంట, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తామని మాట్లాడారంట వాళ్ళు. అసలు 6 సంవత్సరాలు మీ ఇద్దరిని గాలికి వదిలేసి ఇప్పుడు చంపేస్తాము పెళ్లి చేసుకుంటే, మా అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా అబ్బాయి లవ్ చేస్తున్నాడు, మా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని వాళ్ళు కేసు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలానే వేయించారు మేడం. నేను ఇక అమ్మాయి కూడా డైరెక్ట్ అలానే అన్నది. అంత అవసరం ఏమొచ్చింది అంటున్నా. అసలు రీజన్ ఏంటి? మిమ్మల్ని కాదు అనడానికి రీజన్ ఏంటి? పోలీస్ స్టేషన్ దాకా ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మాకు మేనత్ అవుతుంది మేడం. మేనత్ అవుతుంది. అట్లా వాళ్ళ కాలు మేము, వాళ్ళు మా కాలు మొక్కదు, మేము వాళ్ళ కాలు మొక్కాలి. ఆ మాట మాట్లాడుతారు. నేను చెప్పిన ఇన్ని రోజుల సార్ ఏమైందన్నా, ఇన్ని రోజులు నాకు చెప్పినట్టే నేను ఏదైనా చెప్పుకుంటుండేమో. ఇప్పుడు మా ఇంట్లో ఒప్పించుకున్నాను, అందరితో ఒప్పించుకున్నాను, మీరు కూడా ఒప్పిస్తామని పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడేమి ఇట్లా మాట్లాడుతున్నారు అని నేను అడుగు. కాదమ్మా, ఒప్పిస్తారు ఒప్పించరు తర్వాత సంగతి. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి 6 ఏళ్ల నుంచి, మినిమం 5 ఏళ్ల నుంచి తెలుసు. ఆ కట్ చేసేది ఏదో ఆ రోజే కట్ చేయాలి కదా. అదే చేయలేదు మేడం. ఇప్పుడు అమ్మాయి దొరికొచ్చింది. అమ్మాయి వాళ్ళ అన్నని దొరుకొని ఇచ్చి నాకు ఇట్లా అన్న పిలుస్తున్నాను అని నాకు కాల్ చేస్తే నేను పోయి వాళ్ళ అన్నని కలిసి మాట్లాడి, సరే నేను ఒప్పిస్తా, నేను చూసుకుంటా అని చెప్పిండు. వాళ్ళ అక్క చెప్పింది. కానీ ఏంటంటే మొన్న ఇది బయట వాళ్ళే మేడం, ఇది బయట బయటనియాలి. ఎందుకంటే వాళ్ళు మాకు హెల్ప్ చేసిన విషయం వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా తెలియదు. ఓకే పర్వాలేదు, కనీసం వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసి అంటున్నావు కదా. కొన్ని రోజుల తర్వాత తెలిసిందండి మేము లవ్ చేసుకుంటున్న సంగతి అని అంటున్నావు కదా. అరే పిల్ల బయటికి వెళ్తుంది, ఒక అబ్బాయితో తిరుగుతుంది, వాడితో తిరగమాకు అని అమ్మాయిని కంట్రోల్ చేయడమో, మీ ఇద్దరిని విడగొట్టడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. 5 ఏళ్ళు ఎందుకు వదిలేశారు అంటున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అంటే 1 year తర్వాత అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి, అంటే ఇట్లా వచ్చేద్దామా అని చెప్పిన తర్వాత అమ్మాయి మాట్లాడిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, వీళ్ళ అన్నకు వీళ్ళ అక్కకే తెలుసు. అప్పటి నుంచి వాళ్ళకి తెలియదు మేడం. ఓకే, వాళ్ళకి తెలిసి ఎంతకాలం అయింది? ఏమున్నా వీళ్ళే సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళకి తెలిసి ఎంతకాలం అయింది? వాళ్ళకి తెలిసి అంటే మేము లవ్ చేస్తున్న 1 year తర్వాత ఇంట్లో తెలిసిన తర్వాత వీళ్ళ అన్న వీళ్ళ అక్క ముందరికి వచ్చారు. సరే వాళ్ళు సరే తిప్పి అదే చెప్తావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసి ఎంతకాలం అయిందని అంటున్నా. 2019 ఎండింగ్ మేడం. అవును, నేను అదే అంటున్నాను. 4-5 years బ్యాక్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు కదా. నీతో మాట్లాడివ్వకుండా అమ్మాయిని కట్ చేయవచ్చుగా, ఎందుకు కట్ చేయలేదు అంటున్నా. అదే మేడం. సరే పోలీస్ స్టేషన్ లో ఏమంటారు? ఈ ఒక్క రీజనే చెప్తున్నారా పెళ్లి చేయకపోవడానికి? మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు, వాళ్ళు మా కాళ్ళు పట్టుకోవడం మాకు నచ్చదని. అట్లా అదేం మాట్లాడతలే మేడం. అబ్బాయి సతాయిస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, ఇంటలేడు అని కేసు పెట్టి ఇప్పించారంట మేడం. సరే నీకు సపోర్ట్ చేసిన మీ బావ ఆవిడతో వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అక్క, వాళ్ళు ఏమంటున్నారు?
వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు సరే, అసలు పెళ్లి వద్దు అనడానికి కారణం నాకు అసలు కనిపించట్లా. మీరు చెప్పే రీజన్ ఒకటి, మీరు అబద్ధం అన్నా చెప్తూ ఉండాలి. నిజంగానే అమ్మాయి 1 yearకే చేతులు ఎత్తేసింది, నాకు వద్దురా బాబు ఇతను అనుకుంటే మీరే వెనకబడి ఇప్పటిదాకా సాగదీస్తే ఇప్పుడు వదిలించుకోలేక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు ఉంది స్టోరీ. నువ్వు చెప్తున్నదేమో అంత అతుకులు బతుకులుగా ఉంది వ్యవహారం. రియల్గా మీరిద్దరూ లవ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఒకటి ఆల్రెడీ 6 years మేజర్ అయిపోయింది, వీళ్ళెంత అనుకొని నీతో పాటు వచ్చేయచ్చు. 2, మీరు వాళ్ళు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ క్యాస్ట్ ప్రాబ్లమో ఫైనాన్షియల్ ప్రాబ్లమో ఆస్తి తగాదాలు పెద్దగా ఏమీ లేవు. నిన్ను కాదు అనడానికి కారణం ఏంటి? మీ కుటుంబం మంచిది కాదా, మీరు ఫైనాన్షియల్గా వీకా, లేదా నువ్వు చేస్తున్న డ్రైవింగ్ నచ్చలేదా ఏంటి? మేడం ఆ విధంగా అయితే అమ్మాయి అయితే ఎన్నడైతే దాంట్లో అయితే కాంప్రమైజ్ ఏం కాలేదు మేడం. నాకు అన్ని ఏంటంటే అన్ని ఉన్నాయి, ఇల్లు అన్ని తెలుసు. అమ్మాయి కూడా అన్నది నిన్ను చేసుకుంటే నన్ను మంచిగా ఉంటానేమో కానీ మా వాళ్ళకి అంతమంది సంబంధం రాని కూడా అమ్మాయి కూడా చాలా సార్లు ఇట్లా మాట్లాడింది. ఏంటంటే అమ్మాయిని వీళ్ళు బెదిరించినట్టు నాకు ఒక అనుమానం మేడం. సరే, అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న బెదిరించారు. అమ్మాయి నువ్వు రియల్గా 5 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటే అమ్మాయి నీతో వచ్చేయచ్చు కదా, ఎందుకు ఆగిపోయింది? అదే అర్థం అవ్వట్లేదు మేడం. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. ఎన్నిసార్లు? మేడం మంత్లీ ఇప్పుడు మా ఇంటికి వచ్చేది మేడం. మేము మా అమ్మ నాయన మా ఇంటికి వచ్చేది మంత్లీ ఒక 2 times అన్నా మేము మా ఇంటికి వచ్చేది. ఇన్ని సంవత్సరాల్లో నెలకి 2 సార్లు కలుస్తున్నారంటే ఎన్నో సార్లు కలిసినట్టు లెక్క. భార్యాభర్తల కంటే ఎక్కువ మీ ఇద్దరే కలుస్తున్నారు. మరి అమ్మాయి ప్రెగ్నెన్సీ అట్లా ఏం రాలేదా? ఏం కాలే మేడం. అయితే నువ్వు అబద్ధమే చెప్తున్నావు. ప్రెగ్నెన్సీ రాకుండా అంటే మీకున్న తెలివితేటలకి మీరు అన్ని మెడికల్ గా వాడేస్తూ ఉన్నారా? జాగ్రత్త పడిపోయారా? ఏం లేదు మేడం. నేను అట్లా అంటే మేము ఇంట్లో ఒప్పుకున్నారు కదా, అంత తొందరగా అట్లా ఎందుకు అని అంత తొందరపడి అదే మేము ఉన్నాం మేడం. ఇది ఏదో కొంచెం ఇది నిజంగా లేదు. ఆ అమ్మాయిని ఎట్లాగో పెళ్లి చేస్తారని నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ఉంది తప్ప నువ్వేమీ ప్రికాషన్స్ తీసుకోలేదు. నెలకి 2 సార్లు కలుస్తుంటే ప్రెగ్నెన్సీ ఇన్ని 5 సంవత్సరాల్లో రాకుండా ఉంటుందా? పోనీ 2 సంవత్సరాలే అనుకుందాం. ఈ దగ్గర 100 సార్లు కలిసినట్టు చెప్తున్నావు. దాని ప్రకారం రావాలి కదమ్మా ప్రెగ్నెన్సీ. ఓకే, అది ఓకే. సరే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు కంప్లైంట్లు ఏమంటున్నారంటే ఇతను నన్ను ప్రెజర్ చేస్తున్నాడు, నా వెనకబడుతున్నాడు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నాకు రక్షణ కల్పించండి అంటుంది. అంతేనా? అంతే మేడం. సరే, నిన్ను ఎప్పుడు రమ్మన్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు పోలీసులు ఫైనల్ గా? మాట్లాడారు మేడం. మా వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరు వచ్చి మాట్లాడినాం మేడం. కానీ కేసు అయితే ఏం ఫైల్ కాలేదు. వాళ్ళకి చెప్పారు, ఒక పేపర్ రాయించుకున్నారు మేడం. మళ్ళా ఓకే, కాల్ చేయొద్దు, నువ్వు కాల్ చేసినా తను కాల్ చేసినా ఇది తప్పు ఉంటదని. అమ్మాయి కూడా నేను కాల్ చేయాలనే అవ్వదని చెప్పింది మేడం. ఆడ నేను చేసిందనే చెప్పాను గట్టిగా. పోలీస్ వాళ్ళు కూడా కాల్ డీటెయిల్ తీయాలంటే తీయండి సార్ అని నేను అంటే కూడా కాల్ డీటెయిల్స్ తీయలేరు. సరే, తీసారే అనుకో, అమ్మాయి కాల్ చేసింది, అయితే మనం కేసు వేయడానికి పనికిరాదు కదా. అవును మేడం. సరే, లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి అమ్మా. నువ్వు రియల్గా లవ్ చేసావు. లవ్ చేస్తే నువ్వు ఆ అమ్మాయి కోసం ఆలోచించడం కంటే ముందు నీ కోసం నువ్వు ఆలోచించాలి, నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి. ఎందుకు అంటే వాళ్ళు నువ్వు ఒకసారి ఫోన్ చేసావు అని తెలిస్తే, లేదా వాళ్ళు కావాలని చెప్పి నీ మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే మీ అదృష్టం బాగుండి వాళ్ళు ఇప్పుడుతో సెటిల్మెంట్ ఆపేసుకొని నీ చేత ఏదో ప్రొటెక్షన్గా లెటర్ రాయించుకొని యువతలకు వచ్చారు. వాళ్ళు నీ మీద కేసు ఫైల్ చేయాలి అంటే ఇప్పుడున్న కొత్త చట్టం, మనకి చేంజ్ అయిన చట్టం ప్రకారం చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉన్న కేసు. మీరిద్దరూ నిజంగా లవ్ చేసుకున్నా, ఆ అమ్మాయి నీతో పాటు 5 ఏళ్ళు తిరిగి ఫిజికల్ రిలేషన్ ఉన్నా, ఈ రోజున ఆ అమ్మాయి నాకు వద్దు అంటుందంటే వద్దు అంతే. అదేంటి మేడం, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నేను లవ్ చేశాను కదా అంటే, ప్రెజెంట్ ఈ చట్టం ఏదైతే ఉందో ఈ లవ్లకి సంబంధించి ఆడవాళ్ళకి ఫేవరబుల్గానే ఉంది తప్ప జెంట్స్కి ఫేవర్గా లేదు. మీరు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని కొంతకాలం గ్యాప్ తీసుకొని ముందు రిలాక్స్ అవ్వండి, మీ పనేదో మీరు చూసుకోండి. నిజంగా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసే ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయి లేచిపోయి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా అంటే కూడా మీరు ఒక వీడియో తీసుకోండి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న 1 సంవత్సరం కాపురం, 1 నెల రోజులు కాపురం చేసి కూడా మళ్ళీ సేమ్ స్టోరీ పెట్టి కేసులు ఫైల్ చేస్తారు కొంతమంది. అర్థమవుతుందా? ఆవిడ వచ్చేదాకా వెయిట్ చేయి. 100% నువ్వు అమ్మాయికి కాల్ చేయమాక నాన్న. ఆ అమ్మాయి వదిలేస్తుందా వదిలేని, వస్తుందా రానివ్వు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చో. ఆ అమ్మాయిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి నీ సేఫ్టీయే ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు హెరాస్ చేశారనో, పెద్దవాళ్ళు బెదిరించారనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతను నన్ను హెరాస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని మీరు నమ్మొద్దు.
అర్థమవుతుందా? నిజంగా అమ్మాయి వస్తే నీకు నచ్చితే అప్పుడు కూడా నీ గొయ్యి నువ్వు దవ్వుకోవాలని నీకు అనిపిస్తే కనీసం గుడ్డిలో మెల్ల ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సపోర్ట్ తీసుకోండి. అమ్మాయే వచ్చేసిందండి, నేను కాదు తీసుకొచ్చింది, మేమిద్దరం మేజర్లో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళే మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. అర్థమవుతుందా? లేదు అమ్మాయి రాలా, దయచేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళో లేకపోతే అమ్మాయికి ఫోన్ చేయకపోతే నా నరాలు ఆగట్లేదండి అనో నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి అనవసరంగా లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కోమాకు. అది చాలా డేంజర్ కేసు. నాన్న రిలాక్స్ అయిపో. నిజంగా మీ లవ్ రియల్ అయ్యి అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయితే నీ కోసం వస్తుంది, లేదా నీకు ఎంతకంటే మంచి అమ్మాయి రాసి పెట్టుందని రిలాక్స్ అయిపో. తిప్పి కొడితే ఓ సంవత్సరానికి అన్నీ మర్చిపోవచ్చు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. మేడం చాలా వరకు లీగల్ లిటిగేషన్స్ మనం చూస్తే లవ్ అనేది ఈరోజు చాలా కామన్ అయిపోయింది. అది ఆఫీసుల్లో చూసో, ఆన్లైన్లో చూసో, పక్కింట్లో చూసో, రిలేటివ్స్ని చూసో ఎవరో ఒకరిని లవ్ చేసేయడం, అన్ని రకాల పనులు కంప్లీట్ అయిపోవడం. తీరా మ్యారేజ్ దాకా వచ్చేసరికి అప్పుడు ఫైనాన్షియల్ ఇవి గుర్తొస్తూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళ కేసు కూడా చూస్తే ఇతను చెప్తుంది కొంత నమ్మకంగా లేదు. ఎందుకంటే 5 years అంత సీరియస్గా లవ్ చేసి ఇప్పుడు నాకు వద్దు మొర్రో అంటుంది అంటే ఎంత వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు అమ్మాయి ప్రొటెక్షన్ అడగొచ్చు. నాకు నిజంగా ఇష్టం అండి అతను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పేరెంట్స్ ఎట్లా చేస్తున్నారంటే 2 ఫ్యామిలీని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద వేరియేషన్ ఏమీ లేదు, వద్దు అనేంత రీజన్స్ కనిపించట్లే. లేదా ఈ అబ్బాయి నిజంగానే రియల్గా లవ్ చేసేసి ఇంకా అమ్మాయే కావాలనుకుని తిరగడం అన్న అయి ఉండాలి. నిజంగా అమ్మాయి లవ్ చేస్తే వస్తుంది. ఇలా లవ్ ఫెయిల్యూర్స్ అయిన జెంట్స్ ప్రజెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఏమీ లేవు. అవి ఎక్సీడ్ అయిపోయి ఒకప్పుడు యాసిడ్ దాడులు, చంపేయడాలు ఇవన్నీ కూడా నడుస్తూ వచ్చింది. మేబీ కొంచెం వీళ్ళకి కూడా ఏమన్నా రిలాక్సేషన్గా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి, ఇప్పుడు అమ్మాయి చీట్ చేసినట్టే లెక్క కదా, కంప్లైంట్ ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటే రియాలిటీ ఎట్లా మోసం చేయకుండా అమ్మాయిలు వాడుకున్న రోజులు వాడుకొని తర్వాత ఎవడో మంచి జాబ్ ఉన్నామని పెళ్లి చేసేసుకుంటూ వీళ్ళని రోడ్డు మీద పడేయడం అంటే కొంత డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటారు వీళ్ళు. రికవరీ అయ్యి ఇంకో పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళు చూపించిన మ్యారేజ్ చేసుకోవడం వేరు. కానీ పాపం జెంట్స్ ఈ విషయంలో మాత్రం నిజంగా రియల్గా లవ్ చేసిన అబ్బాయిలు అయితే సఫర్ అవుతున్నారు. అలాగే అబ్బాయిలు మోసం చేసి అమ్మాయిలు ప్రెగ్నెన్సీలు చేసి పెళ్లి చేసుకొని అనటం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఎవరన్నా రియల్గా లవ్ చేసినప్పుడు ప్రాపర్గా పేరెంట్స్ని ఒప్పించుకోవడానికే చూడండి. పోలీస్ స్టేషన్లో ఫాల్స్ కేసులు వేసుకోవద్దు. ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయ్యి కుదరలేదు చేసుకోవాల్సిన పరిస్థితి అన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. దట్ వాస్ అమేజింగ్ మెసేజ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.